హాయ్ వెల్కమ్ టు డీటెయిలర్. సో డీటెయిలర్లో మేము ఎందుకు ఆర్ఓ వాటర్ యూస్ చేస్తామో మీకు ఈరోజు ఒక శాంపిల్ చూపిస్తానండి. ఇది టీడీఎస్ మీటర్ అనమాట. మన వాటర్లో ఉన్న డస్ట్ క్వాలిటీ ఎంత ఉంది, ఎంత పర్సెంటేజ్ ఉందని చెప్పేసి చూపించడానికి. సో ఇది వచ్చేసి మా డ్రైవిన్లో జనరల్ బోర్ వాటర్ అనమాట. చూడండి 969 పాయింట్స్ ఉంది. సో ఇది చాలా హార్డ్నెస్ ఉందన్నమాట. ఈ హార్డ్నెస్ ఉన్న వాటర్ వాడితే ఏమవుతుందంటే సాల్ట్ మార్క్స్ కానివ్వండి, బండి రస్ట్ కానీ రావడం, పెయింట్ పైన అదంతా జరుగుతుంది. సో ఇప్పుడు వచ్చేసి మా ఫెసిలిటీలో ఉన్న మేము పర్చేస్ చేసే వాటర్ని మేము ట్యాంక్స్లో నింపి చేస్తున్నాం అనమాట. కొంచెం దట్టిగా ఉంటుంది, పర్లేదు. సో ఇది మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి చూడండి 105 ఉంది. అంటే ఎంత తక్కువ ఉంది, మనం ఆల్మోస్ట్ డ్రింకింగ్ వాటర్ని మనం యూస్ చేస్తున్నాం అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ డిఫరెన్స్ ఫర్ అదర్స్ అండ్ డీటెయిలర్. సో మీకు అర్థమై ఉంటుంది ఎందుకు మాకు 5 స్టార్ రేటింగ్స్ వస్తున్నాయి, ఎందుకు ఇంత క్లారిటీగా ఉన్నాయి వెహికల్స్. సో ప్రతిదీ కూడా ప్రెసిషన్ డీటెయిలింగ్ అంటారు చూడండి, అంత కేర్ఫుల్గా మేము చేస్తున్నాము. సో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది మేము పెట్టే ఎఫర్ట్స్ ఏంటి, మేము ఎంత కేర్ఫుల్గా ఉన్నాము, ఎంత జాగ్రత్తగా చేస్తున్నాం అనేది మీకు అర్థమై ఉంటుంది. సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ మమ్మల్ని కన్సల్ట్ చేయండి. బోర్ వాటర్ వాడటం వల్ల డిఫరెన్స్ ఏంటనేది మీకు చెప్పాను. ఆర్ఓ వాటర్ వాడటం వల్ల ఏంటంటే ఈ పెయింట్ అనేది ప్రొటెక్షన్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా వరకు మనకి ఆ డ్యామేజెస్, సాల్ట్ మార్క్స్ కానివ్వండి అవన్నీ కూడా కార్ పైన ఏర్పడవు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ యూజింగ్ ఆర్ఓ వాటర్ అండ్ బోర్ వాటర్. థ్యాంక్ యూ.